హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజ్ అయిన 4th లిరికల్ సాంగ్ దోప్. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నా విషయానికి వస్తే రామ్ చరణ్ భయ్య ఈ సాంగ్ లో దోప్ కాదు తోప్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే రామ్ చరణ్ లుక్స్ పరంగా ఈ సినిమా కోసం చాలా హ్యాండ్సమ్ గా మేకోవర్ అయ్యాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ లుక్స్ పరంగా చాలా హ్యాండ్సమ్ గా కనిపించిన సినిమా ధృవ. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ లో చూపిస్తున్న లుక్స్ ధృవను డామినేట్ చేసేలా ఉన్నాయి. ఇక ఓన్లీ లుక్స్ పరంగా మాత్రమే కాదు, ఈ దోప్ సాంగ్ లో డాన్స్ పరంగా కూడా ఇరగదీసేశాడు. ఈ సాంగ్ లో చిన్న చిన్న బిట్స్ లో చూపించిన డాన్సే ఇంత బాగుంది. మరి ఫుల్ వీడియో సాంగ్ లో ఏ రేంజ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడో మరి. అండ్ రామ్ చరణ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటేనే వేరే లెవెల్ అవుట్పుట్ ఉంటుంది. రచ్చ సినిమాలో డిల్లకు డిల్లా సాంగ్, ఎవడు సినిమాలో ఫ్రీడమ్ సాంగ్స్ తో అప్పట్లోనే వేరే లెవెల్ డాన్స్ చూపించారు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ లో అంతకు మించి మ్యాజిక్ చేసేలా ఉన్నారు. ఇక రామ్ చరణ్ తర్వాత మరో హైలైట్ తమన్. నానా హైరానా సాంగ్ లో ఎంత క్లాసికల్ ట్యూన్ ఇచ్చాడు, ఈ దోప్ సాంగ్ లో అంత మాస్ ట్యూన్ ఇచ్చాడు. నిజంగా ఈ సాంగ్ కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్ హైలైట్ గా అనిపిస్తుంది. నాకైతే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ 3 సాంగ్స్ కంటే ఇప్పుడు రిలీజ్ అయిన దోప్ సాంగ్ లోనే తమన్ మ్యూజిక్ బాగా నచ్చింది. ఇక లిరిక్స్ పరంగా చూస్తే ఇది ఇంగ్లీష్ సాంగ్ ఏమో అనే ఫీలింగ్ కలుగుద్ది. బట్ లిరిక్స్ కూడా టూ గుడ్ అనే చెప్పాలి. మరి ఈ లిరిక్స్ లో ఉన్న దోప్ మీనింగ్ ఏంటో సినిమా చూస్తే కానీ అర్థం కాదేమో. అండ్ ఈ లిరిక్స్ లో ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే రామ్ నందన్ క్యారెక్టర్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక ఆ ప్రెజర్ ని, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వచ్చిన సాంగ్ గా అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ క్యారెక్టర్ కు రిలేటెడ్ గానే అనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి స్క్రీన్ పై రామ్ చరణ్ అప్పన్న పాత్ర కంటే రామ్ నందన్ క్యారెక్టర్ లోనే ఎక్కువసేపు కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఈ నెల 27న రిలీజ్ అయ్యే ట్రైలర్ లో క్లారిటీ రావచ్చు. సో ఫ్రెండ్స్, మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఈ దోప్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.